అస్మిత అన్న దాంట్లో తప్పే ఉంది. తన ఆస్తి తన పేరు మీదే ఉంది. ఎవరైనా అడిగితే నా చిన్న కోడలు ఎంతో గొప్ప ఆస్తి పరాలని చెప్తాను. నా పెద్ద కోడలు ఏదో చిన్న ఉద్యోగం చేస్తుందని చెప్పుకుంటున్నాను. ఏంటి, చిన్న ఉద్యోగమా? కాకపోతే ఇంకేంటి, అదైనా చెప్తున్నాను, సంతోషించు. నీ పేరు మీదకి ఆస్తి వచ్చాక చెప్పు, నీ గురించి కూడా గొప్పగా చెప్తాను. అది మా నాన్నకి రాసిచ్చానని చెప్తున్నాను కదత్తయ్య. రాసిస్తే మళ్ళీ తిరిగి రాయమను. ఈరోజు కాకపోతే రేపైనా ఇవ్వాల్సిందే కదా. నేను తిరిగి తీసుకోవడానికి రాయలేదత్తయ్య. ఏ, నీకు అంత ఎక్కువైందా ఆస్తి? నీకెక్కువైతే నా కొడుకు పేరు మీద రాయ్, లేకపోతే నా పేరు మీద రాయ్. అమ్మా, నా చిన్న కోడలు తండ్రి దగ్గర నుంచి ఆస్తి రాయించుకుంది కదా, నువ్వు అలాగే రాయించుకో. అసలే మీ నాన్న ధర్మరాజు. ఊళ్ళో దాన ధర్మాలు చేసి ఆస్తంతా హారతి కర్పూరం చేస్తాడేమో ఎవరికి తెలుసు. నువ్వు దాని చేత మాటలు పడకూడదు అనుకుంటే, ఈ ఇంటి మీద పెత్తనం అధికారం నీకు కూడా కావాలనుకుంటే ఆస్తి నీ పేరు మీదకి రావాల్సిందే. అమ్మా, అది కుదరదు. నాకు అనవసరం రా. వెళ్ళి వాళ్ళ నాన్నకాళ్ళు పట్టుకుంటుందో అడుక్కుంటుందో నాకు అనవసరం. ఆస్తి మాత్రం రామలక్ష్మి పేరు మీదకి రావాలి. నీకు అడగడం చేత కాకపోతే చెప్పు, నేను వెళ్ళి అడుగుతాను. వద్దత్తయ్య, మీరు తెగించారని అర్థమవుతుంది. తెగించకపోతే ఏ పనులు జరగట్లేదు. నువ్వు ఆస్తి తెచ్చేదాకా నేను ఇలాగే మాట్లాడతాను. రిలాక్స్ అవుతున్నారా అత్తయ్య? మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తానుగా. అత్తయ్య, ఆద్యా, పిలిచావా? ఏం కావాలి? బిజీగా ఉన్నారా? అదేం లేదమ్మా, మీ మావయ్య గారి షర్టు గుండి ఊడిపోయింది. పెళ్లి రోజు కొన్న షర్టు వేసుకోవడమే మానేస్తారు, అందుకే కుడుతున్నానమ్మా. సరే అత్తయ్య, మళ్ళీ వస్తానులే. ఏమ్మా, చెప్పు, ఏం కావాలో? అది కొంచెం తలనొప్పిగా ఉందత్తయ్య. తలనొప్పా? అయ్యో భగవంతుడా, నా కోడలికి ఎంత పెద్ద కష్టం వచ్చింది. కూర్చో కూర్చో. ఏమైంది? బిడ్డకి తలనొప్పిగా ఉందంటొదినా. కాసేపు ఇంట్లో ఎవరూ ఏ శబ్దాలు చేయకండి. ఆద్యా, నువ్వు కళ్ళు మూసుకో, నేనెళ్ళి జండు బామ్ తీసుకొచ్చి రాస్తాను, నొప్పి తగ్గిపోతుంది. పద్మలో ఇంత మార్పా? నిజంగా పద్మ ఇలా ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి? ఏంటిది? ఇక నుంచి నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నేనే. అమ్మనైనా అత్తనైనా నేనే. నాకు కూతుర్లు లేరని ఎప్పుడూ బాధపడేదాన్నాద్యా. నువ్వొచ్చాక ఆ లోటు తీరిపోయింది. అయ్యయ్యో, సంధ్య నా కోసమే నిన్ను కని ఇక్కడికి పంపించింది. ఎలా ఉందమ్మా? ఎక్కువ అయింది. ఏంటి? అది మందు ఎక్కువైంది. తగ్గిస్తాను. ఏంటిది భలే విచిత్రంగా ఉందే. అత్త కోడలికి సేవలు చేస్తుందా? అదే నేను కూడా ఇది నిజమా కళ అని చూస్తున్నానత్తయ్యా. అబ్బా, ఏంటి మీరు? నా కోడలికి నేను సేవ చేసుకోకూడదా? మీ దిష్టే తగిలేలా ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి.
ఇల్లంతా ప్రశాంతంగా ఉందేంటా అనుకున్నాను. పోన్లే అమ్మా, ఇంతకన్నా ఏం కావాలి? అత్తయ్య ఈ చెయ్యి కూడా అబ్బా నువ్వు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకో. అది కాళ్ళు కాళ్ళు అత్తయ్య. అత్తయ్యతో సేవలు చేయించుకుంటున్నావా? ఏంటమ్మా ఇది? అత్తయ్య వద్దు వద్దులే, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరమ్మా మనల్లనేది? ఆ? అత్తలే కోడళ్లతో సేవలు చేయించుకోవాలా? కోడళ్ళకి అత్తలు సేవలు చేయకూడదా? అలా అని ఎక్కడైనా రాసుందా? నా కోడలంటే నాకు ప్రాణం. తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. మా మధ్యలోకి ఎవరైనా వచ్చారంటే మర్యాదగా ఉండదు. అబ్బో, నువ్వు బాధపడకమ్మా. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఇప్పుడు చూస్తే అనురాగాలు ఆప్యాయతల్లో మునిగి తేలిపోతున్నారు. ఎన్నాళ్ళు ఉంటుందో ఈ బంధం, చూద్దాం. చూద్దాం. సారీ అత్తయ్య, నీతో ఇలా సేవలు చేయించుకోవడం నా మనసుకి ఇష్టం లేదు. కానీ మీ మనసులో ఆస్తి విషయాన్ని తుడిచేయడానికే ఇలా చేస్తున్నాను. సారీ. మీరు ఆ రింగ్ని తీసేలోపు ఆ పని నేను చేసేస్తాను అత్తయ్య. అత్తయ్య చాలు. నువ్వు ఊరుకో. మమ్మీ, అది ఫ్లవర్ వాజ్ అండి, 1,00,000 రూపాయలండి. అయ్యో మేడం, అది 2 lakhs మేడం. అయ్యో, చిన్న మేడమే అనుకుంటే పెద్ద మేడం కూడానా? ఇప్పుడు ఈవిడ కూడా బ్రేక్ చేయడం మొదలు పెట్టారు. ఇద్దరూ కలిసి బ్రేక్ ఈవెన్ చేద్దాం అనుకుంటున్నారో ఏంటో. అయ్యో మేడం, మేడం ఇది 4 lakhs మేడం. అయ్యో మమ్మీ, ఏంటి అప్పుడే ఆపేశా? పగలగొట్టు.